ప్రైజ్ ది లార్డ్. ప్రభు పెట్ట మరొక దినంలోకి మీకు అందరికీ వందనాలు. ఈ దినం ప్రభు మన కొరకు ఏర్పాటు చేసుకున్న వాక్య భాగము మార్కు సువార్త 4వ అధ్యాయము 35వ వచనము. ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోవుదమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్న పాటున చిన్న దోణిలో తీసుకొని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకనూ నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పెను. వారు మిక్కిలి భయపడి, ఈయనెవరో గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ దేవుడు ఈ రోజు వాక్య భాగం ద్వారా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఆ దినము సాయంకాలం అయినప్పుడు అద్దరికి పోదాము అని చెప్పేసి శిష్యులందరితో కూడాను యేసుక్రీస్తు ప్రభువారు తెలియపరుస్తూ ఉన్నారు. అప్పుడు శిష్యులందరూ కలిసి ఒక చిన్న దోణి తీసుకొని వచ్చారు. ఆయన వెంబడ ఇంకా కొన్ని దోణిలు కూడా వస్తూ ఉన్నాయి. కానీ సడెన్‌గా పెద్ద తుఫాను వచ్చేసింది. ఆ యొక్క సముద్రంలో. పెద్ద తుఫాను, చిన్న దోణిలో ప్రయాణము. సడెన్‌గా ఆ దోణి అంతా కూడాను నీళ్లతో నిండిపోయిందంట. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అప్పటికే చూడండి, జనసంఖ్య అనేక మంది ఆయనను వెంబడించుచుండడం వలన అనేక చోట్ల యేసుక్రీస్తు ప్రభువారు సువార్తను ప్రకటిస్తూ వెళ్తూ ఉన్నారు. ఆయన అలిసిపోయి కొంచెం సేపు నిద్రించుచుంటే శిష్యులు వెళ్లి, బోధకుడా, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని ఆయనతో అడుగుతూ ఉన్నారండి. ఈరోజు మన జీవితాల్లో కూడాను అనేకమైనటువంటి సమస్యలు, ఇబ్బందులు మనకుంటూ ఉన్నప్పుడు, మనం కూడా దేవుని దగ్గరికెళ్ళి, అయ్యా, మేము చాలా సమస్యల్లో ఉంటున్నాము. మాకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులున్నాయి. మీకు చింత లేదా మా గురించి అని చెప్పేసి అడుగుతున్నటువంటి సమాజంను మనం చూస్తూ ఉంటాము కదా! ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క సమస్యలు. కొంతమందికి కుటుంబ సమస్యలుంటాయి. కొంతమందికి ఉద్యోగ సమస్యలు, కొంతమందికి ఆరోగ్య సమస్యలు, కొంతమందికి ఇంకా అనేకమైనటువంటి చుట్టుపక్కల ఉన్న వారితో సమస్యలు. ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో ఈ లోకం ముందుకు వెళ్ళిపోతూ ఉందనమాట. చూడండి, ఆ సమస్యలన్నిటిలో నుంచి కూడాను రక్షించగలిగినటువంటి ప్రభువు వైపు మనం చూడకుండా ఇక్కడ శిష్యులు కూడా ఏమంటున్నారంటే, అయ్యా, మేము నశించిపోచున్నాం, నీకు చింత లేదా అంటూ ఉన్నారు. అక్కడ ప్రభువారు కూడా వారితో పాటు ఉన్నారు. ప్రభువారిని కలుపుకొని వారు చెప్పట్లేదు కానీ, మేమే నశించిపోతామేమో అని చెప్పి ఇబ్బంది పడుతూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకొచ్చి మనతో సహజీవనం చేసి, ఇదిగో మనతోటి ఆయన అన్యోన్య సహవాసాన్ని కోరుకుంటూ ఉన్నారు. ఆయన ఎప్పుడూ కూడాను మనతో ఉండాలని కోరుకుంటూ ఉంటారు. కానీ మనమే సమస్యలు రాగానే ప్రభువారి దగ్గరికి వెళ్ళవలసిన మనము, సమస్య వచ్చినప్పుడు ఆయనను విడిచిపెడుతున్నామేమో ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఇక్కడ చింత లేదా? మీకు చింత లేదా అని అడుగుతున్నాం కదా! దీనికి ఆన్సర్ కూడాను బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతారు చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం చూడండి. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండడి. ఆయన మిమ్ముని గురించి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా? దేవుడు తగిన సమయమందు మనల్ని హెచ్చింప చేయటానికే ఈ రోజు అనేకమైనటువంటి జీవితాల్లో ఆలస్యమవుతున్నాయేమో, ఇబ్బందికరమైన పరిస్థితులు మన చుట్టూ ఉన్నప్పటికీ తగిన సమయమందు, అంటే దేవుని యొక్క సమయంలో దేవుడు తప్పకుండా మన జీవితానికి ప్రతి విషయంలో కూడాను ఆయన మన సమస్యలన్నిటిని తీర్చివేస్తాడు. తగిన సమయమందు మనల్ని హెచ్చింప చేస్తాడు. అయితే ఎప్పుడు మనల్ని హెచ్చింప చేస్తారో తెలుసా? అదిగో పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ మనకు తెలియపరుస్తున్నారు. ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉంటే గనక ఆయన హెచ్చింప చేస్తాడు. ఆయన మనల్ని గురించి చింతించుచున్నాడు కాబట్టి మన చింత యావత్తు ఆయన మీద వేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనము చింతపడకూడదు. మన చింత యావత్తు ఆయన మీద వేసేసి మనము ప్రార్థనా జీవితం, అంటే చింత యావత్తు ఆయన మీద వేసేసి మన ఇష్టానుసారమైన జీవితం గడపడం కాదు కానీ, చింతలన్నీ కూడాను ఆయన దగ్గర అప్పచెప్పేసేసుకొని, ఇదిగో మనం చక్కగా ప్రార్థనలోను, వాక్యంలోను గనక ఎదగగలిగితే మన చింతలన్నిటిని కూడాను తీర్చగలిగినటువంటి ప్రభువు మనతో పాటు ఉంటారు. హల్లెలూయా! ఎంత అద్భుతమైనటువంటి విషయం కదా! ఇంకా అక్కడ ఏమని తెలియపరుస్తూ ఉన్నారంటే, మనందరికీ తెలుసు కదా! చూడండి, నిబ్బరమైన బుద్ధి కలవారే మెలకువగా ఉండండి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. ఇదిగో మనకి చింతలొచ్చినప్పుడు, సమస్యలొచ్చినప్పుడు, శ్రమలొచ్చినప్పుడు, ఇబ్బందులొచ్చినప్పుడు భయపడిపోయి మీరు ఇదిగా మనమంతా కూడా భయపడిపోతా ఉంటాం కదా! ఇదిగో మీరు భయపడకండి. అక్కడ శిష్యులు కూడా అదే తెలియపరిచారు. ఇదిగో మీకు చింత లేదా అని చెప్పేసేసి వారు
మేము మునిగిపోతున్నామని చెప్పేసి మిక్కిలి భయపడిపోతూ ఉన్నారు. దేవుడు అక్కడ గాలిని గద్దించినప్పుడు కూడాను వారంతా కూడాను ఎంతో భయముతో ఉన్నారనమాట. అయితే ఇక్కడ ప్రభు తెలియపరుస్తున్నారు. నిబ్బరమైన బుద్ధి కలవారై మెలకువగా ఉండండి. అంటే మంచి బుద్ధి కలిగిన వారై జీవితంలో మన హృదయంలో మెలకువగా ఉండి, ఇదిగో మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచూ ఉన్నాడంట. మనం కనుక నిబ్బరమైన బుద్ధి కలిగి లేకపోతే అపవాది ఆ గర్జించు సింహం వలె మింగివేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనం ఖచ్చితంగా మన చింత యావత్తు ఆయన మీద వేసినప్పుడు మనం నిబ్బరమైన బుద్ధి కలిగిన వారే ప్రార్థనల యందు మెలకువగా ఉండాలి. అప్పుడే అపవాది చేతిలోంచి తప్పింపబడతాం. ఇంకా చూడండి, లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. హల్లెలూయా! హల్లెలూయా! ఎంత అద్భుతం కదా! ఇదిగో లోకమందున్న మీ సహోదరులందరికీ, అంటే భక్తుల జీవితాలన్నీ మనందరికీ తెలుసు. బైబిల్ గ్రంథంలో ఎంతమంది భక్తుల జీవితాలు రాయించారు. ఆ భక్తులకు కూడా ఇలాంటి శ్రమలే వచ్చాయి. ఇలాంటి చింతలే ఉన్నాయి. ఇలాంటి బాధలే ఉన్నాయి. అయినప్పటికీ కూడాను లోకమందున్న మీ సహోదరులు కూడా ఇదిగో ఈ విధమైన శ్రమల నుంచి బయటకొచ్చి విశ్వాసమందు స్థిరులై ఉన్నారు కాబట్టి వారు అపవాదిని ఎదిరించగలిగారు. కాబట్టి మన విశ్వాసము దేవుని మీద పెట్టుకొని, మన విశ్వాసము ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద పెట్టుకొని, మన చింత యావత్తు ఆయన మీద వేసేసి, మనం ప్రార్థనలో యందు నిబ్బరమైన బుద్ధి కలవారుగా ఉంటే గనక తప్పకుండా తగిన సమయమందు ఆయన మనల్ని హెచ్చింపచేస్తారు. హల్లెలూయా! తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన చూడండి, సర్వకృపానిధియగు దేవుడు కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. యుగయుగములకు ప్రభావం ఆయనకు కలుగును గాక. హల్లెలూయా! చూసారా? ఇదిగో నిత్య మహిమకు క్రీస్తునందు మనల్ని పిలిచారు. మనకి నిత్య మహిమనివ్వటానికే యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనల్ని అందరిని ఏర్పాటు చేసుకొని దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. కాబట్టి పిలుచుకున్నటువంటి దేవుడు కొంచెం కాలం మనం శ్రమ పడిన తర్వాత మనల్ని పూర్ణులుగా, సంపూర్ణులుగా చేసేసి స్థిరపరిచి బలపరుస్తారట. మనల్ని స్థిరపరచాలని, బలపరచాలని ఈ శ్రమలన్నీ కూడాను. ఈ శ్రమల్లో నుంచి మనం బయటకొచ్చిన తర్వాత మనకి నిత్య మహిమను దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ శ్రమల కాలంలో, ఈ చింతల కాలంలో మనం గనక దేవుని వైపు చూడగలిగితే, ఈ సమయాలన్నిట్లో కూడాను దేవునిని మహిమపరచగలిగిన నిబ్బరమైన బుద్ధి కలవారే మెలకువగా ప్రార్థన జీవితం గనక గడపగలిగితే తప్పకుండా దేవుడు ఒకరోజు మనకి నిత్య మహిమలోకి తీసుకొని వెళ్తాడని తెలియపరుస్తూ ఉన్నారు. హల్లెలూయా! హల్లెలూయా! చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఎంత చక్కగా మనతో మాట్లాడుతూ ఉన్నారు. అలాగే మనందరికీ తెలుసు, దానియేలు గ్రంథంలో కూడా మనం చూసుకోగలిగితే చూడండి, 3వ అధ్యాయం 16వ వచనంలో దానియేలు స్నేహితులు షడ్రక్, మెషక్, అబేద్నెగో అనే వాళ్ళు రాజుగారితో ఏం చెప్తున్నారో తెలుసా? వీరిని దేవుడు చూడండి, వారందరిని కూడాను అగ్నిగుండంలో పడవేస్తూ ఉంటే, ఆ పైన రాజుగారు ఏమంటున్నాడు, నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు? వేడిమిల గల అగ్నిగుండంలో పడేస్తూ ఆ రాజు ఏమంటున్నాడు అంటే కోపంతోటి, నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగలిగినటువంటి చూడండి దేవుడు ఎక్కడున్నాడు అంటే, అప్పుడు వారు ఏమంటున్నారో తెలుసా? ఇదిగో షడ్రక్, మెషక్, అబేద్నెగో రాజుతో ఇలాగ చెప్తున్నారు, నెబుకద్నెజరు, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలనన్న చింత మాకు లేదు. హల్లెలూయా! చూసారా? అంటే నువ్వేదో ప్రశ్నలు అడుగుతున్నావు. ఈ ప్రశ్నలకి ఏదో ఆన్సర్‌లు మేము చెప్పాలని మాకెటువంటి చింత కూడా లేనే లేదు. అంటే రాజులైనా ఎదురుగ్గా ఉన్నది, మరొకరైనా అగ్నిగుండంలో పడవేస్తున్నప్పటికీ ఈ భక్తులు ఎంత చక్కగా చెప్తూ ఉన్నారంటే, కనీసం నీకు ఆన్సర్ చెప్పాలి, ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన చింత కూడా మాకు లేదు. ఎందుకంటే మా దేవుడు చూసుకుంటాడు. ఆ తర్వాత వచనాలు మనందరికీ తెలుసు. ఇదిగో మేము సేవించుచున్న దేవుడు మండుచున్న ఈ వేడిమి గల అగ్నిగుండం నుంచి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను, రాజా నీ దేవతలను మేము పూజింపము. అలాగే నువ్వు నిలువబెట్టిన బంగారు ప్రతిమకు నమస్కరింపమని తెలుసుకొనుము. ఎంత గొప్ప విషయం కదా! హల్లెలూయా! అదే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నారు. భక్తులు ఎంత చక్కగా ధైర్యంగా, మాకు చింతే లేదు, నీకు ఆన్సర్ చెప్పాలని చింత కూడా లేదు, అగ్నిగుండంలో వేసుకో, మరెక్కడైనా వేసుకో. కాబట్టి ఆ రోజు వారితో పాటు ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఆ అగ్నిగుండంలో వారిని రక్షించి కనిపించారు. మనందరికీ తెలుసు. వారు ఎంత చక్కగా కనీసం వారి యొక్క వెంట్రుక కూడా కాలకుండా బయటికి రాగలిగారు. కాబట్టి శిష్యులందరి జీవితాల్లోనే కాదు, మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి అనేక మంది భక్తుల జీవితాలను దేవుడు మన కొరకు రాయించింది. ఎందుకంటే ఇదిగో మీ చింత యావత్తు నా మీద వేయండి. ఇదిగో సమస్త భారాలు మోస్తున్నటువంటి సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానని తెలియపరిచిన దేవుడు మనందరినీ పిలుస్తూ ఉన్నారు. ఇంకా మనందరికీ తెలుసు, ఒక ఎగ్జాంపుల్ కూడాను, ఒక ముసలావిడ మనం ట్రైన్‌లో వెళ్తూ ఉన్నప్పుడు ఆవిడ ఒక మామిడి పళ్ళ బుట్టని పట్టుకొని వెళ్తూ ఆవిడ ట్రైన్‌లో కూర్చొని కూడా ఆ బుట్టను కూడా తనే మోస్తూ ఉందంట. అప్పుడు అటు వెళ్తున్న టీసీ అడిగారు, "ఇదిగో నువ్వెందుకమ్మా బుట్టను మోస్తున్నావు? పక్కకు పెట్టొచ్చు కదా!" అంటే
అయ్యో! నా వెయిట్ మోస్తుంది, నా బరువు మోస్తుంది ఈ ట్రైను. మళ్ళీ నా బుట్ట గూడా ఎందుకులేండి, నేను మోస్తాను అంటుందంట. ఎంత ఆశ్చర్యంగాను, ఎంత నవ్వుగాను ఉంటుంది కదా! అది చాలా ఇబ్బందికరంగా ఉంది చూసారా? అంటే ఆవిడ బుట్టని, ఆవిడని కూడా మోయగలిగినటువంటి ప్రయాణం అది. అలాగే మన యొక్క జీవితాలను కూడా అన్నిటిని కూడా మోయగలిగినటువంటి దేవుని మీద మన చింత యావత్తులు వేసేసి, మనము ప్రార్థనల యందు, అలాగే వాక్యమందు స్థిరంగా నిలబడాలని కోరుకుంటూ, ఈ చిన్ని వాక్య భాగాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.